నరేంద్ర మోదీతోనే దేశ అభివృద్ధి. దేశం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే నరేంద్ర మోదీతోనే సాధ్యమని బీజేపీ నాయకులు అన్నారు. మోరియా సెంటర్ వద్ద బీజేపీ నాయకులు కేక్ కట్ చేశారు. బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి విజయం సాధించి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా బీజేపీ నాయకులు ఈ సంబరాలు నిర్వహించామని తెలియజేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో బీజేపీ కూటమి నాయకులు ఆదివారం ఈ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. భారీగా బాణసంచాలు పేల్చారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పివి రామకృష్ణ, డాక్టర్ కొమ్మి నరసింహారావు, రావులపల్లి నాగేంద్ర యాదవ్, రమేష్, శివారెడ్డి, సాయికృష్ణ, కొమ్ము శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పోయినా రండి మీరు కూడా నాగేంద్ర కేకులు పెట్టినాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, గారి నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడవసారి సక్సెస్ఫుల్గా ఎన్డీఏ గవర్నమెంట్ రావడం అనేది రాష్ట్రానికి, దేశానికి శుభపరిణామం. మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని కూకటి వేళ్లతో ప్రకటించడం జరిగింది. అది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ మాత్రమే
చేయగలిగింది. ఈ ముందు కూడా మన క్యాపిటల్ లేకపోవడం వల్ల తర్వాత పోలవరం కానీ అన్ని అభివృద్ధి ముందు పడిపోయింది. డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం వల్ల ముందు మన ఆంధ్రప్రదేశ్కి మంచి శుభపరిణామం జరుగుతుందని, అదేవిధంగా దేశంలో ప్రపంచంలో మంది అగ్రగామి దేశంగా కావడానికి ఎన్డీఏ సర్కారు కంపల్సరిగా అవసరమైంది. దాన్ని ప్రజలు గమనించారు. అందుకే మూడోసారి కూడా అప్పుడెప్పుడో 1952లో 62లో నెహ్రూ గారు 3 సార్లు వరుసగా సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇప్పుడు ఆ తర్వాత నరేంద్ర మోడీ మాత్రమే ఫామ్ చేయగలిగారు. ముందు కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశం ఆర్థికంగా సాంస్కృతికంగా అన్ని విధాల ముందు సక్సెస్ఫుల్గా చేస్తుందని భావిస్తూ సెలవు తీసుకుంటాం. నాయకత్వంలో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నది. ఇది ప్రపంచమంతా కూడాను చాలా ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నది. కారణం ఏమిటంటే గత 70 ఏళ్ళుగా స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం అని అన్నారు తప్ప భారతదేశం అతి పెద్ద ఎకానమీని ప్రపంచంలో చాలా అగ్రగామి దేశం నాళ్ళు గుర్తించలేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మొదటి 5 ఏళ్లలో నరేంద్ర మోడీ అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేశారు. రెండవ 5 ఏళ్లలో భారతదేశాన్ని అద్భుతమైనటువంటి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అనేక రోడ్లు, కొన్ని రకాల కొత్త రైళ్లు, అనేక ఇండస్ట్రీస్, ఎయిర్పోర్ట్స్, ఇట్లా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపరిచే పద్ధతిలో భారతదేశాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక 3వ టర్మ్లో ఆయన 100 రోజుల ప్రణాళిక ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నారు. ఇంకా చాలా ఉజ్వలమైన భవిష్యత్తుకు ఆయన పునాదులు వేయబోతున్నారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ రోజున భారతదేశం యొక్క అభివృద్ధిని చూస్తూ ఆశ్చర్యపడుతున్న సమయంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం మనందరం కూడా చాలా ఆనందించిన విషయం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే గతంలో ఉన్నటువంటి చిన్న స్పర్ధలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి సుహృద్భావ వాతావరణంలో ఈ రకంగా ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని గత 5 ఏళ్లుగా దాదాపు మూలబడ్డటువంటి అభివృద్ధిని మరొకసారి అద్భుతమైన ప్రగతి సాధించడానికి ఇది చాలా మంచి పరిణామం అవుతుందని చెప్పేసి మనం అందరం భావిస్తున్నాం. ప్రజలంతా కూడాను ఎవరిళ్లలో వాళ్ళ పండగలాగా చేసుకుంటున్నారు. కారణం ఏమిటంటే ఇందులో పార్టీలతో సంబంధం లేకుండా మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చాలా సంతోషిస్తున్నారు. ఇదే పరిణామాలు ఇంకా ముందు కూడా ఉండాలని, భారతదేశం మరింత పెద్దదిగా గొప్పదిగా కావాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడాను ఈ 5 ఏళ్లుగా కుంటుపడ్డటువంటి ఈ అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఉండడంతోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే చాలా పెద్ద గొప్ప రాష్ట్రంగా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, శ్రీ మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తారని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మనం అందరం ఆశిస్తున్నాం. భారత్ మాతాకి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ముచ్చటగా ప్రధానయ్యారు. దీనికి ముందుగా ఈ దేశ ప్రజలకు మేము శిరస వంచి నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా కేంద్రంలో ఏదైతే చెప్పారో ఆ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపించడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో 370 ఆర్టికల్ రద్దు కాడి నుంచి, GST దగ్గర నుంచి, నోట్ల రద్దు దగ్గర నుంచి, అయోధ్యలో రామ మందిరం కట్టిని కూడా చేసి చూపించిన తర్వాత, ట్రిపుల్ తలాక్ అనేది ఇచ్చిన తర్వాత ముస్లిం మహిళలు అందరూ కూడా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని చాలా గొప్ప దేవుళ్లాగా చూస్తున్నారు. ఇది కూడా శుభపరిణామం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, SC, ST, BC మైనార్టీలని మభ్యపెట్టడం కోసం మల్లికార్జున జాతీయ అధ్యక్షుని చేసింది. కానీ వారికి చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఏదైతే ఒక BC వ్యక్తి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని అయ్యారో వాళ్ళు చెప్పిందే చేసి చూపించారు. దీన్ని కూడా ప్రజలు నమ్మి ఈ దేశంలో ఉన్నటువంటి BC, SC, ST మైనార్టీ వర్గాలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నమ్మి ఓట్లేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి గత 5 సంవత్సరాల ప్రభుత్వ పాలన చూస్తే ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, గంజాయి బ్యాచీలు ఎక్కువైపోయినాయి. ఈ రాష్ట్ర ప్రజలు చూసి తీర్పిచ్చారు. ఇప్పటికి కూడా కొంతమంది వైసీపీ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బుద్ధి తెలుసుకొని ఇప్పటికైనా ప్రవర్తించకపోతే రానున్న రోజుల్లో మీకు ఈ వచ్చే 11 క్రికెట్ IPL మ్యాచ్ 11 మెంబర్స్ కూడా మీకు దొరకరని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.